సీఎం చంద్రబాబు ఆరోగ్యం కోసం రొట్టె పట్టుకున్న మంత్రి లోకేష్ రొట్టెల పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. 2014-19 హయాంలో దర్గా అభివృద్ధి కోసం మంత్రి నారాయణ అనేక కార్యక్రమాలు చేశారని లోకేష్ తెలిపారు. పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలి కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడ యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం, కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందర తీసుకెళ్తాం జరుగుతుంది. అది వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మెగా మంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు, ప్రభుత్వ పాఠశాలని ఎట్లా బలోపేతం చేయాలి, విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, దానిపైన కూడా అద్భుతంగా చర్చించడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ మెగా పీటీఎం తల్లికి వందనం పైన పెట్టాం. తల్లికి వందనం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు, అది కాదు. మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి, తల్లిని గౌరవించాలి. ఎందుకంటే తల్లి లేకపోతే మనం అందరం ఎవరు లేదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ నిలబడగలుగుతాను, దానికి కారణం మా తల్లి. నా తల్లి నన్ను పెంచిన విధానం. సో తల్లిని గౌరవించాలి అనే థీమాటిక్ పైన తప్పనిసరి ఈ మెగా పీటీఎం ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించిపోతున్నారు మీరే స్వయంగా 10th చూస్తారు.